వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు ఈ ఫిబ్రవరి నెల చివరి ఆర్థిక సంవత్సరానికి పే స్లిప్లలో ఈ మార్పు గమనించండి. ఇలా చేస్తే మంచిది. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ చివరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పే స్లిప్లలో ఈ మార్పు గమనించి ఇలా చేస్తే బాగుంటుంది. ఏపీ పెన్షనర్లు ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్ పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అయిన సంగతి తెలిసిందే. పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి నెల పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం. ఎందువల్లంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి నెల పే స్లిప్ అవుతుంది. అయితే ఈ పే స్లిప్లు మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద బేసిక్ పెన్షన్, డిఆర్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కమ్యూటేషన్ డిడక్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వివరాలని ఇక్కడ ఈ కాలంలో అయితే చూపిస్తారు. పే స్లిప్లు రెండవ కాలంలో వైటీడీ అనగా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనే ఈ కాలంలో మనం మార్చి 1, 2024 నుంచి అంటే గత మార్చి నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 28, 2025 వరకు పొందిన బేసిక్ పెన్షను, డిఆర్, మెడికల్ అలవెన్సు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నింటినీ 12 నెలలకు ఎంత పొందామో చూపి అందులో నుంచి ఈ 12 నెలల కాలానికి కమ్యూటేషన్ రికవరీ ఎంత రికవరీ అయిందో దాన్ని మైనస్ చేసి కింద టోటల్లో ఈ సంవత్సరంలో పొందినటువంటి మొత్తం ఆదాయం వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో చూపుతుంది. ఈ కాలం చూసుకుంటే ఆదాయ పన్ను లెక్కింపుకు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది. ఇదే మొత్తం ఈ పే స్లిప్లో కుడివైపున ఇవ్వబడినటువంటి ఫామ్ 16లో గ్రాస్ శాలరీలో కూడా చూపబడుతుంది. మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ శాలరీగా ఈ కాలంలో చూపించినటువంటి మొత్తాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీజియంలో 7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను పరిధిలోకి రారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ను సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు. అట్టి వారు ట్రెజరీ అధికారులు ఉండి ఫామ్ 16 పొందలేరు. వారికి ఫిబ్రవరి నెలలో చూపబడిన ఫామ్ 16లో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. మనం 12 నెలల పే స్లిప్పులు తీసుకొని ఆదాయాన్ని గడించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఏపీ పెన్షనర్లు అందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పే స్లిప్ను ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవటం ఎంతైనా అవసరం. ఆదాయ పన్ను పడని పెన్షనర్సు, 3 లక్షల పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్సు ఫిబ్రవరి పే స్లిప్స్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫామ్ 16 దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి ఉంటుంది. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫామ్ 16 జారీ చేస్తారు. మన పే స్లిప్స్లో ఫామ్ 16 వద్ద మన ఆదాయం చూపిన తరువాత ఆదాయ పన్నుకు న్యూ రీజియంలో లెక్కలు చూపక ఓల్డ్ రీజియం చూపడం వల్ల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని సిఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దక అలసత్వం వహిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్స్ అందరూ ఫిబ్రవరి పే స్లిప్స్ లాగానే మార్చ్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ పే స్లిప్ను కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం అవసరం. ఇక్కడ కాలం 1లో ఎర్నింగ్ నందు మార్పు ఉండవు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటీడీ కాలంలో ఒక నెలకు సంబంధించిన ఆదాయం రికవరీ కనిపిస్తాయి. ఫామ్ 16 గ్రాస్ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్లో చెప్పబడిన మొత్తాన్ని 12 నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్గా చూపి ఆదాయ పన్ను లెక్క కడతారు. వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 పోను 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సిఎఫ్ఎంఎస్ అధికారులను ఎప్పటికైనా పే స్లిప్ నందు ఫామ్ 16 లెక్కలు మార్చి సరైన విధంగా చూపించవలసిందిగా ఏపీ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి పెన్షన్లు అందరూ కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలను తమ వద్ద ఉంచుకుంటే బాగుంటుంది.